కొరియోగ్రాఫ్ డాన్స్ చూస్తుంటే ఒక ఫిజికల్ ట్రైనింగ్ చేస్తున్నట్లయితే వాళ్ళ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఏ విధంగా ఉందని నిరూపించుకోవడానికి హీరోలు డాన్స్ చేస్తున్నట్లు ఎవరు కూడా డాన్స్ అయితే చేయట్లేదు. డాన్స్ కంపోజిషన్ అనేది ఇప్పుడు ఒక రీల్స్ కి ఫార్ములా అయితే అయిపోయింది. ఈ రోజు మనం వచ్చేసి మన టాలీవుడ్ లోని డాన్స్ కొరియోగ్రాఫర్స్ గురించి గట్టిగా మాట్లాడుకుందాం. రీసెంట్ గా పెద్ది మూవీ నుంచి ఒక సెకండ్ సింగిల్ అయితే వచ్చింది, రే రే రారా అని. ఆ మూవీ కొరియోగ్రాఫ్ చూసిన తర్వాత జానీ మాస్టర్ మీద చాలా మంది కూడా విరుచుకోపడ్డారు. ఏంటి కొరియోగ్రాఫ్ ఇంత చెత్తగా ఉంది, ఇంత రొటీన్ గా ఉందని చెప్పి కామెంట్స్ అయితే చేశారు. ఒకప్పుడు మన సినిమాలో డాన్స్ అంటే ఒక ఎనర్జీ, ఒక గ్రేస్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు అది ఉందా? స్టెప్పులు మారుతున్నాయి కానీ సోల్ మాత్రం ఎక్కడికి పోతుంది? మన శేఖర్ మాస్టర్ అండ్ జానీ మాస్టర్ వర్క్స్ చూస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్క స్టార్ హీరో మూవీస్ లో ఒక సాంగ్ అయితే వీళ్ళకైతే డెఫినెట్ గా అయితే ఉంటుంది, డౌట్ లేదు, వాళ్ళు లెజెండ్స్. కానీ మీరు గమనించారా, ప్రతి సినిమాలో కూడా అదే సిగ్నేచర్ స్టెప్స్ అయితే ఉంటాయి, అవే జిమ్నాస్టిక్ లాంటి మూమెంట్స్ అయితే ఉంటాయి. ఒక పాట చూస్తుంటే దాంట్లో ఇది పాత సినిమాలో స్టెప్పే కదా అని చెప్పి భావన అయితే తీసుకుని అయితే వస్తుంది. డాన్స్ అనేది ఒక పాట మోడ్ ని ఎలివేట్ చేయాలి కానీ హీరో బాడీ ఫ్లెక్సిబిలిటీని టెస్ట్ చేసే విధంగా అయితే ఉండకూడదు. ఈ రీసెంట్ గా వచ్చిన డాన్స్ చూస్తుంటే ఇది ఒక ఫిజికల్ ఛాలెంజ్ డాన్స్ లాగే ఉంది తప్ప ఒక ఫిజికల్ ట్రైనింగ్ చేస్తున్నట్లయితే వాళ్ళ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఏ విధంగా ఉందని నిరూపించుకోవడానికి హీరోలు డాన్స్ చేస్తున్నట్లు కొరియోగ్రాఫర్స్ కూడా అవే డాన్స్ అయితే చేపిస్తున్నారు. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ అలాగే జానీ మాస్టర్. నా పాయింట్ ఏంటంటే, శేఖర్ మాస్టర్ ఆయన పాటల్లో డాన్స్ చాలా సింపుల్ అలాగే గ్రేస్ కి అయితే ఉంటాయి. అది ఎక్కడో ఇప్పుడైతే మిస్ అయితే అవుతుంది. స్వామి స్వామి లాంటి సిగ్నేచర్ స్టెప్స్ క్లిక్ అయ్యాయని చెప్పి ప్రతి మూవీలో కూడా అదే అర్థం వచ్చేటట్టు అయితే డాన్స్ అయితే వేపిస్తున్నాడు. అవే సిగ్నేచర్ స్టెప్ లాగా అయితే చేస్తున్నాడు, అవే రిపీటెడ్ స్టెప్స్. ఆడియన్స్ కి కొత్తదనం ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? జానీ మాస్టర్ ఈయన డాన్స్ చూసుకుంటే ఒక స్పీడ్ ఉంటది, ఒక స్టైల్ కూడా ఉంటది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క సాంగ్ కూడా ఒకే టెంపోలో అయితే ఉంటున్నాయనే చెప్పాలి. డాన్స్ లో ఎమోషన్స్ కంటే ఎక్కువగా ఆర్కోబెటిక్స్ గా కనిపిస్తున్నాయి. డాన్స్ అనేది పాటలోని ఒక భావాన్ని పలకాలి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో రీల్స్ కోసం, షార్ట్ వీడియోస్ కోసం డాన్స్ కంపోజ్ అయితే చేస్తున్నారు. ఈ రొటీన్ వల్ల మన టాలీవుడ్ యొక్క కొరియోగ్రాఫ్ ఒక చోటునే దిగిపోయిందని చెప్పాలి. ఎస్, మూవీ ప్రమోషన్స్ కావాలంటే ఒక కొరియోగ్రాఫ్ కి ఒక స్టెప్ ఉండాలి, అది ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో ఫేమస్ అవ్వాలి. అలా అని చెప్పి మన యొక్క డాన్స్ ని మర్చిపోతే ఎలా? ఒకసారి మన పాత క్లాసిక్స్ మూవీస్ చూడండి, ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క స్టెప్స్ ఉన్నా కూడా డాన్స్ ఏ విధంగా ఉండేది అనేది. అలాగే పక్క ఇండస్ట్రీలో ఉన్న డాన్సులు చూడండి ఏ విధంగా ఉన్నాయో. మన స్టార్ హీరోస్ కొత్త వారిని ఎంచుకోండి, ఇప్పటికైనా అక్కడ వాళ్ళు డాన్స్ చేసే మూమెంట్స్ చాలా సింపుల్గా ఉన్నా గుర్తుండిపోతున్నాయి. ఎస్పెషల్లీ విజయ్ గారి మూవీస్ చూడండి, డాన్స్ అనేది ఎంత సింపుల్గా ఉన్నా కూడా ఆ స్టెప్స్ అనేవి ఎంత గుర్తుంటాయో. సందీప్ లాంటి మాస్టర్ని తీసుకురండి తమిళనాడు నుంచి. మన దగ్గర హీరోస్ ఎంత కష్టపడి డాన్స్ చేసినా కూడా మనకు అదంత సింపుల్గా అనిపించేస్తున్నాయి. ఉదాహరణకి పెద్ద మూవీ నుండి వచ్చిన రే రే సాంగ్ మన రామ్ చరణ్ గారు అంత ఫ్లెక్సిబిలిటీతో డాన్స్ అంత వేసినా కూడా మనకు అది అంత కిక్ అయితే ఇవ్వట్లేదు. రీజన్, అంతకుముందు ఈ సాంగ్ చూసామని చెప్పి ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ డాన్స్ కూడా టాలెంట్ ఉన్న కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకైతే అవకాశాలు అయితే ఇవ్వాలి. ఎందుకంటే ఆడియన్స్ కి అవగాహన పెరిగింది. ఈ స్టెప్ ఇంతకు ముందు ఏదో మూవీలో చూసామని చెప్పి వాళ్ళు కూడా ఒక ఒపీనియన్ అయితే కలుగుతుంది. ఇప్పటికైనా కొరియోగ్రాఫర్స్, డాన్స్ మాస్టర్స్, డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అప్డేట్ అవ్వకపోతే, ముఖ్యంగా హీరోస్ అప్డేట్ అవ్వకపోతే ఇంకా ఈ కల్చర్ అనేది ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది అనేది నా ఒపీనియన్. నేను చెప్పేది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? డాన్స్ అనేది ఒక హార్ట్, అది రొటీన్ మిషన్ వర్క్ కాదు. జానీ మాస్టర్ అలాగే శేఖర్ మాస్టర్ వాళ్ళ నుంచి మనం ఇంకా బెటర్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం, ఎందుకంటే వాళ్ళ రేంజ్ వేరు. కానీ ఇప్పుడున్న రొటీన్ ఫ్లో మాత్రం ఖచ్చితంగా అయితే మారాలి. మీ అభిప్రాయం ఏంటి? టాలీవుడ్ డాన్స్ నిజంగానే రొటీన్ అయిపోయిందా? కింద కామెంట్ అయితే చేయండి. నా పాయింట్ కరెక్ట్ అనిపిస్తే వీడియోని షేర్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.